ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అత్యంత పవిత్రమైన మాసాలలో ఆషాఢ మాసం ఒకటి. ఆషాఢ మాసం రానే వచ్చేసింది. జూన్ 26వ తేదీ గురువారం నుండి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసం అంటేనే అమ్మవారి ఆరాధనకు సంబంధించినది. ఇంతటి విశిష్ట కలిగిన ఆషాఢంలో ప్రతి ఒక్కరు కొన్ని నియమాలు పాటించాలి. అలాగే ఆషాఢ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. ఆషాఢ మాసంలో పాటించాల్సిన నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మన శాస్త్రాల ప్రకారం ఈ ఆషాఢ మాసంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ శుభకార్యాలను నిర్వహించకూడదు. ముఖ్యంగా వివాహ కార్యక్రమాలను చేయకూడదు. అలాగే గృహ ప్రవేశాలు చేయకూడదు. శంకుస్థాపన పనులు మొదలు పెట్టకూడదు. అలాగే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నుండి 4 నెలల వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఆషాఢ మాసం మొదటి రోజున పొరపాటున కూడా తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఆహార విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. ఎందుకంటే వేసవి నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాము. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి. అయితే ఈ ఆషాఢ మాసంలో వీలైనంత వరకు ఆకుకూరలు, మాంసాహారం, బెండకాయలు, వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదు. కానీ అమ్మవారి పూజలకు ఆషాఢ మాసం ఎంతో విశిష్టమైనది. ఈ ఆషాఢ మాసంలోనే వారాహి నవరాత్రులు జరుగుతాయి. వారాహి అమ్మవారు చాలా మహిమగల దేవత. కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మనసు అర్థం చేసుకునే వ్యక్తి తనకు భర్తగా వస్తాడని నమ్మకం. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరుస్తుంది. ఇక సైన్స్ పరంగా చూసుకుంటే ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తొలగిపోతుంది. అలాగే గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోయి ఆడవారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ నెలలో కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. అలాగే కొత్త పనులను మొదలు పెట్టకూడదు. ఆషాఢ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. దైవ మంత్రాలను జపించండి. మరి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఈ ఆషాఢ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఇక కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఆషాఢంలో కాపురం చేయకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబంపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ప్రతి ఆషాఢ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈ ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించాలి. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, విష్ణు దేవాలయాలకు వెళ్ళడం చాలా మంచిది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసిని లక్ష్మీ స్వరూపంగా అలాగే విష్ణుప్రియగా భావిస్తారు. కాబట్టి ఆషాఢంలో వీలైనంత ఎక్కువగా తులసిని పూజించండి. తులసి దగ్గర దీపం వెలిగించడం, తులసికి ప్రదక్షిణాలు చేయడం చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో అంటే శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. స్త్రీలను లక్ష్మి స్వరూపాలుగా భావిస్తారు. కాబట్టి ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గులు లేకపోతే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు. ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఇంటి గడపలకు పసుపు పచ్చగా
కలకలలాడుతూ ఉండాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి శుక్రవారానికి అలాగే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి. అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను ఎక్కువగా పూజించాలి. గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబం పైన పడితే మిల్లంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండిపోతుంది. విశేషంగా ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది. ఈ ఆషాఢ మాసంలో జూలై 10వ తేదీ గురు పౌర్ణమి ఏర్పడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు. కాబట్టి ఆషాఢ మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటే సమస్త దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో మొక్కలను నాటితే రెట్టింపు పుణ్యాన్ని సంపాదించవచ్చు. ఆషాఢ మాసంలో గోవును పూజిస్తే చాలా మంచిది. గోవుకు ప్రదక్షిణాలు చేయడం, గోవుకు ఆహారం తినిపించడం, గోవుకు కుంకుమ బొట్లు పెట్టడం, ఈ విధంగా గోవుని పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో ఎవరికైనా చెప్పులను దానం చేయండి. విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్